ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు మన దేవుడు తండ్రిగా ఉండి ఒక వాగ్దానం ఇస్తున్నారు. ప్రకటన గ్రంథము 3:19 నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇది వాగ్దానం అక్క అంటున్నారా? అవునండి, ఇది కూడా ఒక ప్రేమపూర్వకమైన వాగ్దానం అని చెప్పచ్చు. మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని డిసిప్లిన్లో పెడతాడు, మనల్ని శిక్షిస్తాడు, మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనము అనవసరమైన మార్గంలో వెళ్ళి మనం బోర్ల పడతామని, దెబ్బలు తగిలించుకుంటామని, అలాగే మన జీవితంలో ఓడిపోతామని తెలిసి దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఒకసారి ఈ కథను నేను విన్నాను. ఆల్ప్స్ కొండల మధ్యలో ఒక టూరిస్ట్ ప్రయాణం చేస్తూ ఉంటుండగా మరి ఒక కాపరి అలాగే ఆయన మందం తీసుకుని వెళ్ళి చక్కగా ఆ ఆల్ప్స్ కొండల దగ్గర ఉన్న ఆ మేతను మరి తినిపించడానికి తీసుకెళ్తూ ఉంటున్నాడు. ఆయన గ్రహించింది ఏంటంటే ఆయన చేతిలో ఒక కుంటి గొర్రెను ఎత్తుకొని మరి నడిపిస్తూ ఆయన చేతిలో ఉన్న ఆ యొక్క మేతను తింటుందంట. ఈ టూరిస్ట్ అడుగుతున్నాడంట, అయ్యా ఈ యొక్క గొర్రె యొక్క కాలు ఎలాగ ఇరిగింది, ఎందుకు కుంటుతుంది, ఏం జరిగింది అని అడిగాడంట. అప్పుడు ఈ యొక్క కాపరి అంటున్నాడంట, నేనే కొట్టాను, ఆ గొర్రె కాలు నేనే ఎరగొట్టాను అని అంటున్నాడంట. ఆ టూరిస్ట్కి చాలా కోపం వచ్చి, నువ్వు మంచి కాపరివి కాదైతే అలాగెలా ఇరగొడతావంటే, అప్పుడు ఆ కాపరి అంటున్నాడంట, ఈ గొర్రె అదుపు తప్పి మరి తప్పు దారిలో వెళ్తూ ఉంది. ఎన్నోసార్లు నేను మంచి మార్గంలో నడిపిస్తున్నాను, అయినను అది తప్పైన దారిలో వెళ్ళడం మాత్రమే కాక ఇతర గొర్రెలను కూడా తప్పైన మార్గంలో నడిపిస్తుంది, కీడులోనికి నడిపిస్తుంది, పాపంలోనికి నడిపిస్తుంది. అలాగే నాకు వ్యతిరేకంగా, నేను చెప్పే మార్గానికి వ్యతిరేకంగా నడుస్తుంది. కాబట్టి నేను కాలు ఇరగొట్టాను. ఇప్పుడు చూడు, ఈ గొర్రె నాకెంతో సమీపంగా ఉంది, నా చేతిలో నుండే మేతను తింటది, నాకు ఎంతో ఫేవరెట్ గొర్రెగా మారిపోయిందన్న అంటున్నాడు ఈ కాపరి. నిజమే అండి, మన జీవితాల్లో కూడా మనము దేవుడు మన కొరకు నిర్ణయించిన ఆ మార్గంలో మనం వెళ్ళక మనము తప్పుదారులు వెళ్తూ మనము బోర్ల పడతాము, అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాము, అగ్నిలోనూ నీళ్ళలోనూ పడిపోతూ ఉంటాం, ముళ్ళ పొదల్లో ఇరుక్కుంటాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గద్దించినప్పుడు నిన్ను ప్రేమతో గద్దిస్తున్నాను, నేను నిన్ను శిక్షించినప్పుడు ఏ వ్యాధి ద్వారానైనా, బాధ ద్వారానైనా, నీంట్లో ఉన్న వారి ద్వారానైనా నేను నిన్ను శిక్షించినా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానని గ్రహించి నా యొద్దకు పరిగెత్తిరము, నా చేతిలో మంచి మేత ఉంది అని దేవుడు ఈరోజు నిన్ను చూసి నన్ను చూసి చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క డిసిప్లిన్కి మనం లోబడినప్పుడు దేవుని యొక్క చేతుల్లో ఉండి మంచి మేతను మనం పొందుకుంటాం. అంతేకాదు, మన కాలు ఇరిగిపోయినా కూడా ఆయన మోసుకొని నడిపిస్తాడు. ఈరోజు దేవుని యొక్క చేతుల్లో మీరున్నారా? ఆయన మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్నాడా? ఒకవేళ నడిపించకపోతే, ప్రవ్వా నీవు నన్ను డిసిప్లిన్లో పెట్టు, నీకు నేను సమీపంగా ఉండాలి, నీతో నేను నడవాలి అన్నవారు కళ్ళు మూసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నువ్వు మంచి కాపరి నాయనా, నువ్వు పిలిచినప్పుడు మేము పలకకుండా, మేము దారి తొలగినైనా ప్రభ బొత్తిగా చెడిపోయిన మమ్మల్ని వెతుక్కుంటూ రక్షించడానికి నువ్వు వచ్చావు, నీకు వందనాలు అయ్యా. మేము భయంకరమైన కీడులో పడకుండా అయ్యా మమ్మల్ని తప్పిస్తూ, మమ్మల్ని గద్దిస్తూ, మమ్మల్ని శిక్షణలోనికి నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు. నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రభ అయ్యా, నీవు ఈ యొక్క కార్యాన్ని చేసి నీకు సమీపంగా, ఆశీర్వాదానికి సమీపంగా తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరెవరైతే ఏ ఆశీర్వాదాలు కోల్పోయారో, నీకు దూరంగా వెళ్ళి నీ సన్నిధికి దూరంగా ఉండి ఏ ఆశీర్వాదాలు అయితే కోల్పోయారో తిరిగి నీవు వారిని వెతికి రక్షించి నీ చెంతకి హక్కున చేర్చుకుంటావు నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మన దేవుడు మంచి దేవుడు కాబట్టి మనం భయంకరమైన అవస్థలోనికి, పాతాళపు గర్భంలోనికి దిగిపోకుండా దేవుడు మనల్ని అప్పుడప్పుడు గద్దించినప్పుడు మనం విందాము. అంతేకాదు, ఆయన శిక్షణలో మనం ఉందాము. ఒకవేళ మీరు ఎటువంటి బాధ కలిగినా దేవుడు సమీపంగా ఉన్నాడు, ప్రార్థన చేయండి, మిమ్మల్ని మోసుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఈ వాగ్దానం నాతోనే మాట్లాడింది అన్నవారు కింద కమెంట్లో ఆమెను పెట్టండి. వై డోంట్ యూ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. See you and have a blessed day. Praise the Lord.